నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న అగ్నిమాపక శాఖ. రావి సాంబయ్య హైస్కూల్లో అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అగ్నిమాపక అధికారి జి సూరిబాబు వెల్లడి. పట్టణ అవుట్లెట్ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయిస్తున్న చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. తెనాలి పట్టణంలోని 23వ వార్డులో గల చంద్రబాబు నాయుడు కాలనీ కల్లుకొట్టు దగ్గర నుంచి వైకుంఠపురం రైల్వే ట్రాక్ వరకు గల మెయిన్ డ్రైన్ కాలువలోని తూటాకు పూడికలు తీయించే పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలోని ప్రధాన మెయిన్ డ్రైన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించే కార్యక్రమం చేపట్టిన పురపాలక సంఘం స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని కల్లు కొట్టు దగ్గర నుంచి వైకుంఠపురం రైల్వే ట్రాక్ వరకు మెయిన్ డ్రైన్లోని తోటాకు మరియు పూడికలు తీసే పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 40 వార్డులోని ప్రతి వార్డులో అంతర్గతంగా ఉన్న డ్రైనేజీలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే పట్టణం నుంచి బయటకు వెళ్లే మెయిన్ డ్రైన్లో కూడా తోటాకు, వ్యర్థాలు, పూడికలు వంటివి లేకుండా తీయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా శానిటేషన్లో భాగంగా ఈ పంటకాలు తీయడానికి 23వ వార్డులో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మెయిన్ సమస్య పంట కాలువలో ఈ తూటాకు, అలానే పిచ్చి మొక్కలు ఇలాంటివి ఉంటే మా గ్యాంగ్ వర్క్ పెట్టి జేసీపీ పెట్టి చేపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా ఇలాంటి వ్యర్థాలు ఎక్కువ తీస్తుంటే బాటిల్స్, కవర్స్ ఇలాంటి మూటలు కట్టి వేసినట్టుగా ఈ పాత వస్తువులన్నీ కొట్టుకొస్తానా అవి అడ్డం పడి అక్కడ ఆగిపోతుంది జరిగింది. దయచేసి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఎలాంటి వ్యర్థాలు అనేది బయట కాలువల్లో ఇలాంటివి వేయకుండా, అలానే శానిటేషన్ మెరుగుపడాలంటే మనలో కూడా మార్పు రావాలి. అలానే ప్రతిరోజు మా మున్సిపల్ వర్కర్స్ కానీ అందరూ అందుబాటులో వస్తున్నారు. మీరు వాళ్ళకి అందించండి. ఇంకా శానిటేషన్ ఇంక మరింతగా మెరుగుపడుతుంది కాబట్టి మీరు మాకు సహకరించి మంచిగా మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసుకుందామని. పేద గర్భిణీ స్త్రీకి సకాలంలో శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డని కాపాడిన శ్రీ సత్యసాయి నర్సింగ్ హోమ్ అధినేత్రి డాక్టర్ డి శారదకు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్కి వెళ్లిన తహసీల్దార్ వైద్య చికిత్స తీసుకున్న వారిని పరామర్శించారు. స్వీపర్గా పనిచేసే చెంచిపేటకు చెందిన బొక్క సుమిత్రాదేవి ఈ నెల 8వ తేదీన పురిటి నొప్పులతో బాధపడి ఆసుపత్రికి వెళ్లటంతో పరిస్థితి సీరియస్గా ఉంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని వైద్యులు చెప్పడంతో గుంటూరు వెళ్లే పరిస్థితి లేని సుమిత్రాదేవికి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చొరవతో సత్యసాయి నర్సింగ్ హోమ్ అధినేత్రి డాక్టర్ డి శారద ద్వారా వైద్య సహాయాన్ని అందించారు. డాక్టర్ డి శారద సుమిత్రాదేవిని తన హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ఆపరేషన్ ద్వారా తల్లి బిడ్డను కాపాడారు. డాక్టర్ డి శారద సహృదయంతో, మానవతా దృక్పథంతో చేసిన ఈ సేవా కార్యక్రమానికి ఎంఆర్ఓ కెవి గోపాలకృష్ణ డాక్టర్ డి శారదకు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం ఆసుపత్రి నుండి సుమిత్రాదేవిని డిశ్చార్జ్ చేశారు. స్కానింగ్కి వెళ్తే ఆ రోజు బీపీ చెక్ చేస్తే ఎక్కువగా ఉందని చెప్పేసి 3 times చెక్ చేసినా కానీ అలానే ఉందని చెప్పేసి అది అయిపోయేసరికి డాక్టర్స్ వెళ్ళిపోయారు. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే రిపోర్ట్స్ చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నెక్స్ట్ డే రిపోర్ట్ చూపిస్తానికి వెళ్ళి బీపీ చెక్ చేసుకుంటే కొంచెం హైగా ఉందని చెప్పేసి అదే రిపోర్టు దాని బుక్ మీద రాశారు. అది తీసుకెళ్ళి చూపించిన తర్వాత నీకు బాగా బీపీ ఎక్కువగా ఉంది, ఇలా ఉండకూడదు, బీపీ ఇలా ఉంటే నీకు ఫిట్స్ వచ్చేస్తే లోపల బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక అందుకని గబగబా ఇంకా లేబర్ వార్డుకి వెళ్ళి ఎమర్జెన్సీ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇంజక్షన్లు చేసేసి యూరిన్ ట్యాబ్ వేసేది, క్యాన్లాలు ఇచ్చేసి అంతా అరగంటలు అయిపోయింది. డాక్టర్ గారే ఇంకా తర్వాత ఇక మా వల్ల కాదు, మీరు మీ అమ్మకి ఫిట్స్ వచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోండి, వెంటనే తీసుకెళ్తే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి లేకపోతే ఎన్ఆర్ఐ తీసుకెళ్ళండి అని చెప్పేసి యూరిన్ ట్యాబ్ వేసేసారు, క్యాన్లా పెట్టేశారు. అన్నీ ఇక్కడ ఎలాగోలా చేయండి అని చెప్తున్నా కానీ అసలు ఏం వినిపించుకోలేదు.
ఏం వినిపించుకోకుండా పెద్ద పెద్దగా మీరు వెళ్ళిపోరని గట్టిగా అరిచారు. ఇక మేము ఇక్కడ వేరే చోట చూపించుకుంటా ఇంక అలానే ఇంకా అవి తీయను కూడా తీయలేదు, తీయకుండా అలానే బయటికి పంపించేసేసారు నన్ను. తర్వాత నేను వేరే హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే అక్కడికి వెళ్తే వాళ్ళు చూసి 2 days ఉంచుకొని అవన్నీ తీసేసి పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడంకి వచ్చేసి నేను నా రిపోర్ట్స్ అన్నీ చూపిస్తే మేడం గారు నాకు స్కానింగ్ అయి తీసేసి లోపల బేబీ బాగానే ఉందమ్మా అని చెప్పేసి నెక్స్ట్ డేనే 10వ తారీఖున నాకు డెలివరీ చేశారు. ఈయన మా బాబు. నాకు ఏ ఇబ్బంది లేదు, బీపీ కూడా కంట్రోల్లోనే. ఎప్పటికప్పుడు నన్ను 10వ తారీఖు నుంచి 9వ తారీఖున అడ్మిట్ అయ్యాను ఇక్కడ నేను. ఇప్పుడు వరకు నన్ను టైం టు టైం బాగా చెకప్ చేశారు, ఎప్పటికప్పుడు బీపీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇది ఎందుకంటే 2-3 ప్రాణాలతో కూడుకున్న విషయం కాబట్టి ఈ కేసు కేవలం సార్ గారి ప్రోత్సాహంతో చేశానండి. మీ అందరికీ తెలుసు, చాలా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇతర హాస్పిటల్ నుంచి రిఫర్ అయినాయి. నేను ఏ క్షణానైనా వచ్చి చూడటం జరుగుతుంది. నాకు కూడా విసుగొచ్చేసింది, ఎన్నాళ్ళు ఇలా చేస్తానని. ఈ మధ్య అట్లా అక్కడి నుంచి వచ్చిన కేసెస్, పర్టికులర్లీ మన ఏరియా హాస్పిటల్ కేసెస్ అయితే నేను తీసుకోవట్లేదు. కానీ నాకు ఎందుకంటే సగం ధైర్యం లేక కూడా తీసుకోవట్లా. మరి వాళ్ళు రిఫర్ చేసి మేము తీసుకుంటే ఏదైనా చిన్న చిత్క అవాంతరాలు వచ్చినప్పుడు మళ్ళీ నా మీద దొమ్మిలు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ మరి సమాజంలో మీరు చూసే ప్రాక్టికల్ విషయాలే, ఓపెన్గా మాట్లాడుతున్నానని మీరు అన్యదా భావించొద్దు. ఈ విషయంలో, ఈ కేసు విషయంలో డెఫినెట్గా కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పినంత రేంజ్లో లేవు. అలాగే పేషెంట్కి అంటే డే 1 నుంచి జరగాల్సినవి కూడా కరెక్ట్గా జరగలేదని ఒక సీనియర్ డాక్టర్గా నా అభిప్రాయము. ఇలాంటివి ప్రీవియస్గా వచ్చినప్పుడు కూడా జాయింట్ కమిషనర్ గారికి, అలాగే సిరి మేడం గారు సెకండరీ హెల్త్ మేడంకి, కలెక్టర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఇక్కడున్న స్థానిక మరి పొలిటీషియన్స్ అందరికీ కూడా చెప్పున్నాను. అంటే ఇది ఏదో బ్లేమ్ గేమ్ లాగా కాదు, మనందరం కలిసి ఏం చేయాలి, వాళ్ళ మీద ఒత్తిడి పెరిగి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా, లేదు సీనియర్ డాక్టర్స్ లేక ప్రవర్తిస్తున్నారా. ఇదివరకు గత 20 ఏళ్ల క్రితం నేనే వెళ్ళి వాలంటరీగా మరి అక్కడ HIV AIDS కేసులన్నీ వాళ్ళు ఏ క్షణాన్ని కబుర్ చేసినా వెళ్ళి సర్జరీస్ చేశాను. మరి సార్కి, మన మనోహర్ గారికి కూడా తెలుసండి, వారు స్పీకర్గా ఉన్నప్పుడు కూడా నన్ను ఎంతో అభినందించారు. అలాగే మరి వారి హయాంలో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, వారి దృష్టికి కూడా ఒకసారి మరి తీసుకెళ్తే మంచిదని నేను భావిస్తున్నాను. ఈ కేసు అయితే చాలా సేఫ్టీగా అయిపోయిందండి, పెద్ద ప్రాబ్లం. నమస్కారం. ఈ నెల 8వ తారీఖున నాకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ సారాంశం ఏంటంటే, విజయలక్ష్మి అనే పేద మహిళ, ఆవిడ స్వీపింగ్ పని చేస్తూ ఉంటుంది. ఆవిడ మంత్లీ శాలరీ కూడా 6,000. వాళ్ళ అమ్మాయి సుమిత్రాదేవి, బొక్కా సుమిత్రాదేవి అనే ఆవిడ డెలివరీ కావడం కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏదో ఇబ్బంది వచ్చింది, ఇమీడియట్గా గుంటూరు GGHకి తరలించాలి, లేకపోతే తల్లి బిడ్డకి ప్రమాదం, కొంచెం మీరు ఇంటర్వెన్ కావాలి, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి కాల్ సారాంశం. ఇమీడియట్గా నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కనుక్కుంటే పరిస్థితి కొంచెం సీరియస్ అండి, ఇక మాకు ఫిట్స్ వస్తాయి అంటున్నారు, లేకపోతే మాకు తల్లి బిడ్డకి ప్రాణాపాయం అని చెప్పారు డాక్టర్సు అని చెప్పడంతో నేను ఇమీడియట్గా నాకు ఎలా చేయాలి అంటే, గతంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 అకేషన్స్లో శారదా మేడం గారు చొరవ తీసుకోవడం, డిసీజ్ ఫ్రీ తెనాలి అనే ఒక కాన్సెప్ట్తో తెనాలి ప్రజలందరూ బాగుండాలనే ఒక కోరుకునే ఒక మనిషి ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఉన్నారని వెంటనే ఇమీడియట్గా డాక్టర్ గారు గుర్తొచ్చి వారికి కాల్ చేయడం జరిగింది. ఇట్లా కండిషన్ సివియర్గా ఉంది మేడం, మీ హెల్ప్ కావాలి అంటే తప్పకుండా చేస్తానండి, మీరు పంపండి అని అన్నారు. నేను ఏం చెప్పానంటే, మేడం మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్ మీది, మరి వాళ్ళేమో ఫైనాన్షియల్గా అంత చేయలేరు, అసలు వెరీ పూర్, ఇంకేదన్నా చేయాల్సి వస్తే నేను పే చేయడమే అన్నట్టుగా చెప్పాను. వెంటనే మేడం ఏమన్నారంటే, నో అండి, మీరు సింగిల్ NP ఇవ్వద్దు, అది నా బాధ్యత, నేను ఖచ్చితంగా మీరు నా దగ్గర పంపండి, నేను చూసుకుంటానన్నారు. 8వ తారీఖు కాల్ వస్తే 9వ తారీఖు వీళ్ళు తల్లి బిడ్డ బొక్కా సుమిత్రాదేవి, వైఫ్ ఆఫ్ మహేష్, వాళ్ళు 9వ తారీఖు అడ్మిట్ అయ్యారు. 10వ తారీఖు మార్నింగ్ మేడం గారు సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని నాకు మెసేజ్ పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీటన్నిటికి మించి మేడము ఒక కాన్సెప్ట్తో, అంటే పేదవాళ్ళకి సహాయపడాలి అనే ఆ గుణం ఉండడంతో నేను వారిని రిక్వెస్ట్ చేయగలిగాను. నేను కూడా వారి సేవ ఆ గుణానికి ఆకర్షితున్నాను. ఆవిడ హెల్ప్ చేసినందుకు మేడం గారికి ఈరోజు ధన్యవాదాలు చెప్పాలని, ఈరోజు తల్లి బిడ్డ బాగుండడంతో పాటుగా ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు అని తెలుసుకున్నాను.
అందుకని వారిని కూడా పలకరించినట్టుంటుంది, బిడ్డను కూడా చూసినట్టుంటుంది అనే ఒక ఫీలింగ్తో వచ్చాం. వాళ్ళు నిజంగానే చాలా పూర్ ఫ్యామిలీ. ఒక విధంగా చెప్పాలంటే తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడే చిన్న స్థాయి వ్యక్తులు. తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్లో తుది ఫలితాల్లో విజయదుందుబి మోగించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఏజీఎం డాక్టర్ నూతలపాటి అంజయ్యతో పాటు పలువురు ప్రముఖులు, ప్రిన్సిపల్ అభినందించారు. ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్ఫ్ ఒలింపియాడ్లో స్థానిక చెంచుపేటలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ ఏజీఎం నూతలపాటి అంజయ్య మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు తమ ప్రతిభను INTSOలో జాతీయ స్థాయిలో చూపించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ ప్రైజ్ కింద నలుగురికి ల్యాప్టాప్లు, మొదటి బహుమతి కింద 14 ట్యాబ్లు, రెండో బహుమతి కింద 15 మందికి, మూడో బహుమతి కింద 16 మందికి, నాలుగో బహుమతి కింద 10 మందికి, ఐదో బహుమతి కింద 29 మందికి ఆయా స్థానాల వారీగా ఎంపికైన వారికి బహుమతులు అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్ఐ అప్పాజీ, కోఆర్డినేటర్స్ గోపీచంద్, గౌరీలు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె మాధురి, రాధా, లక్ష్మీపతి, పద్మవాణి, భాష, హరిబాబు, విజయమాధురి, అరుంధతి పాల్గొని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లెవెల్లో రకరకాల కాంపిటేటివ్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి. అందులో ప్రముఖమైనటువంటి టెస్ట్ ఏమిటంటే INTS, అంటే ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్. దిస్ ఇస్ ద ప్రెస్టీజియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ప్రతి సంవత్సరం కూడా శ్రీ చైతన్య విద్యార్థులు ప్రైమరీ నుండి హై స్కూల్ వరకు ఎన్నో ప్రైజెస్ రావడం జరుగుతాం. అందులో ముఖ్యంగా ఈ 25వ సంవత్సరంలో 2025లో ఎన్నో ప్రైజెస్ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ జోన్లో INTSకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజెస్ అని ఉంటాయి. అందులో ల్యాప్టాప్లు 4 విద్యార్థులకి పర్టికులర్గా ఈ తెనాలి జోన్ వరకే వచ్చింది. అలా మళ్ళీ గుంటూరు, తర్వాత పల్నాడు జోన్, తర్వాత ప్రకాశం జిల్లా జోన్, అన్ని జోన్లలో పరిస్థితి 100 ప్రైజెస్ మన పిల్లలకు రావడం అనేది నిజంగా మాకు గర్వకారణం. అసలు మా విద్యార్థులు మేము ఈ సందర్భంగా చాలా వాళ్ళకి అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఇందులో గ్రాండ్ ప్రైజెస్ అని ఉంటుంది, అవి ల్యాప్టాప్లు ఇస్తారు. 4 ప్రైజులు మనకు వచ్చినాయి. ఫస్ట్ ప్రైజులు 14 వచ్చినాయి, అలాగే సెకండ్ ప్రైజులు 15 వచ్చినాయి, థర్డ్ ప్రైజు 16 వచ్చినాయి, ఫోర్త్ ప్రైజ్ 10 వచ్చినాయి, అలాగే ఫిఫ్త్ ప్రైజ్ 29 వచ్చినాయి. సో అందరికి కూడా ఈ సందర్భంగా అందరికీ అభినందిస్తూ, అలాగే వాళ్ళని ట్రైన్ చేసినటువంటి టీచర్స్ని కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ, అలాగే శ్రీ చైతన్య ప్రోగ్రామ్ కనుక మనం చూసినట్టయితే I would like to thank each and every one of you who gathered here today for the great event of INTSO prize distribution. First of all, I would like to thank our ACM sir, RI sir, all the coordinators, my beloved colleagues, and all the parents, my dearest students of Sri Chaitanya schools. Thank you so much and congratulations to all of you. Hope you are going to continue this success further too. తెనాలి మండలము కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న వినాయకుడు, సరస్వతి సహిత శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం నందు 9వ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజాది కార్యక్రమాలు శాంతి కళ్యాణంతో ముగిశాయి. మండల గ్రామమైన కొలకలూరులో వేంచేసి ఉన్న వినాయకుడు, సరస్వతి సహిత శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం నందు 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 6 గంటలకు శ్రీకృష్ణ పరమాత్మునికి పంచామృత అభిషేకాలు, ఆ తర్వాత లక్ష తులసి దళంతో అర్చన, తదుపరి అలంకరణ అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని శాంతి కళ్యాణం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. శ్రీ వేణుగోపాలకృష్ణ మందిర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలతో పాటు సాయంత్రం 5 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని ఊరేగింపు మహోత్సవం మేళతాళాలతో భక్తజన సందేహంతో గ్రామ పురోహితుల్లో ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి నల్లిపోయిన నాగేశ్వరరావు, జి కృష్ణమోహన్, నలుగొర్ల నాగరాజు, బొంత సాంబశివరావు, రమేష్, గంగసాని చిన్న ఏడుకొండలు గ్రామస్తులు పాల్గొన్నారు.
వేణుగోపాలకృష్ణ మందిరం 9వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణ మందిరంలో వేణుగోపాలకృష్ణ మందిరానికి పూజలు, హోమము మరియు కళ్యాణము కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఇది 9వ సంవత్సరం వేడుకలో. ఈ వేడుకలకి అందరూ గ్రామంలోని ప్రజలందరూ సహకరిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా 10 అన్నదాన కొన్ని 2000 మందికి అన్నదాన సందర్పణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈ 9 సంవత్సరాల నుంచి కూడా దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతూ ఈ దేవాలయాన్ని అందరి సహకారంతో నడుపుతూ ఉన్నాం. వార్షికోత్సవానికి శ్రీకృష్ణ మందిరానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న కమిటీ వారికి, ప్రత్యేకించి నెలబోయిన నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం సిబ్బంది నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక రావిసాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో అగ్నిమాపక విన్యాసాలను ప్రదర్శించారు. అగ్ని ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలి, ఎలా మంటల్ని అదుపులోకి తీసుకురావాలనే పలు అంశాలపై సిబ్బంది ప్రదర్శించిన అంశాలు విద్యార్థుల్ని ఆలోచింపజేశాయి. స్థానిక అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్ని నిర్వహిస్తోంది. ఈ వారోత్సవాల్లో ప్రజలు చైతన్యవంతం చేయడంతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే పలు అంశాలపైన, అలాగే ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా మనం మంటలను ఎలా అదుపులోకి తీసుకురావాలి అనేటువంటి పలు అంశాలని స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లోని విద్యార్థుల ముందు అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయినప్పుడు కానీ, అలాగే ప్రమాదంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వారిని బయటకు తీసుకొచ్చే విధానంను, ఎగిసిపడే మంటల్ని అదుపు చేసే విధానంలో ఇతర అంశాలని సిబ్బంది ప్రదర్శించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్కూల్స్లోనూ, అపార్ట్మెంట్లలోనూ వివిధ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వారిని ఎలా కాపాడాలి అనే విషయాలపైన అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రదర్శించే విన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ వారోత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద కూడా ప్రజలకి తెలియజేస్తున్నామని చెప్పారు. మీడియా ద్వారా, పాంప్లెట్స్ ద్వారా అనేక రూపాల్లో అగ్నిమాపక శాఖ ప్రజల్ని చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఫైర్ ఆఫీసర్ జి సూరిబాబు తెలియజేశారు. అక్కడ మనం ఆక్సిజన్ అనేది దానికి అందకుండా చేసాం. ఇలా మన దగ్గర బకెట్ కానీ ఏదైనా అందుబాటులో ఉంటుంది. ఫైర్ అయినప్పుడు అక్కడ మనం ఆక్సిజన్ అనేది కట్ చేస్తాం. మన హ్యాండ్స్ ఏంటంటే తన హ్యాండ్స్ కింద పట్టుకొని ఈ విధంగా చాలా జాగ్రత్తగా నిజం పెట్టుకొని మనకి సపోర్ట్ మనం సపోర్ట్ చేసుకుంటా ఆ వ్యక్తిని పట్టుకొని మన మీద వాలిపోయాడు. పూర్తిగా స్పృహ లేదు. అగ్ని ప్రమాద వారోత్సవాల సందర్భంగా ఇండియా లెవెల్ ఏప్రిల్ 14, 1944 బాంబేలోని డక్ యార్డ్లో షిప్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగినందున అక్కడ మా సిబ్బంది 66 మంది చనిపోయారు. 365 మంది క్షతగాతులై వేలాది మంది ఇంజూరీస్ అయ్యారు. అందుకని అప్పటి నుంచి ఇండియా లెవెల్ అగ్ని ప్రమాద నివారణోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 దాకా జరుగుతున్నాయండి. మాకు ఇచ్చిన లిస్టు ప్రకారం ఈ తెనాలిపట్నంలో ఏప్రిల్ 14 నుంచి 20 దాకా లిస్ట్ ఇచ్చారు. మొట్టమొదటి రోజు మనకు ఆఫీసులోని, రెండో రోజు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఈ డెమోలు ఇచ్చాము. మూడో రోజు ఈ మున్సిపల్ హై స్కూల్లో వాటరింగ్ కానీ, గ్యాస్ మీద అవగాహన, సిపిఆర్ చేయటం, ఆయిల్ ఫైర్స్ అయినప్పుడు ఈ డెమోలని చూపించి తెలియపరిచాం. బాయ్స్ హై స్కూల్లో డెమో చెప్పడం అయింది. పిల్లలకి, మాస్టర్ గారికి అందరూ హాజరవ్వటం అనేది.
ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలై గ్యాస్ లీకు, ఆయిల్ ఫైర్సు, కరెంటు ఫైరు, వీటన్నింటి మీద CO2, DCP, ఫోము, తర్వాత CPR గుండె సంబంధించినవి అవన్నీ పిల్లలకి మాస్టర్ గారికి చెప్పడం అనేది. బలవంతుల ఉక్కుపాదం కింద నలుగుతూ చావుకి బతుక్కి ఊగిసలాడుతున్న పేద జనం. ఉప్పెనలా తిరగబడితే పర్యవసానం ఎలా ఉంటుందనేది ముట్టడి నాటకం అద్భుతంగా చిత్రీకరించిందని పలువురు ప్రముఖులు అన్నారు. ఆ నాటక పుస్తకావిష్కరణలో వివిధ రంగాల ప్రముఖులు రచయితను ప్రశంసించారు. స్థానిక నందలపేటలోని కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో ముట్టడి నాటకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది GS నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. CPI-ML లిబరేషన్ పార్టీ నేత మోపిదేవి రామ్దేవ్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజ రుగ్మతలను ప్రతిబింబించే కళారూపానికి ప్రజాదరణ ఉంటుందన్న వాస్తవానికి ప్రతిరూపం ముట్టడి నాటకం అని చెప్పారు. మా ఏపీ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ సామాజిక రుగ్మతలపై గురిపెట్టిన తుపాకీ ముట్టడి నాటకం అని చెబుతూ ఇలాంటి నాటకం రావటం రంగస్థల ప్రయోగమేనని అన్నారు. ఇస్కాఫ్ జిల్లా అధ్యక్షుడు బొల్లిమంత కృష్ణ, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ఆచార్య నాగార్జున, యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ కనపర్తి అబ్రహం లింకన్, కనపర్తి బాబురావు, చిట్టూరి సీతారామయ్య, హేస్కేల్ మాట్లాడారు. రచయిత ముట్టడి ప్రకాష్ నాటక రచన నేపథ్యాన్ని వివరించారు. ప్రకాష్ గారు 86లో రచించి వేల ప్రదర్శనలు ఇచ్చినటువంటి ముట్టడి నాటకాన్ని పుస్తక రూపంగా ప్రింట్ చేయడం జరిగింది. ఈ నాటకం 3 దశాబ్దాల పాటు ఒక ప్రపంచనాన్ని సృష్టించి ప్రకాశ్రావు గారి ఇంటి పేరుని ముట్టడి ప్రకాశ్రావు గారుగా మార్చింది. ఈరోజు ఈ పుస్తకం ప్రింట్ చేయటం, దీన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలవటం నేను నాకు గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇచ్చిన గౌరవంగా అణగారిన అలగాజలం ఉక్కుపాతం, బలవంతుల ఉక్కుపాతం కింద నలిగి చావుకి బతుక్కి మధ్య ఆ చివరి క్షణం ఊపిరి పెనువుప్పిన ఒక్కసారిగా బ్రద్దలైతే దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దృశ్యకాయం చూస్తే తెలుస్తుంది. అది ఆ హాస్యానికి అనుగుణంగానే ముట్టడి నాటకం రాయటం జరిగింది. ఆ నాటకం లక్ష్యం నెరవేరినందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి కుట్ర పన్నుతోందని, దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ వేయటం జరిగిందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షం లేకుండా ఉండేలా మోడీ చేస్తున్న కుట్ర దేశానికి మంచిది కాదని అన్నారు. ఇదే సందర్భంలో ద్వారకా శ్రీనివాసును పట్టణ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ డాక్టర్ చందు సాంబశివుడు ప్రకటించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీనివాసరావు, పెనుగొండ శివకుమార్, బుల్లయ్య, స్టీవెన్ బాబు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బీజేపీ అండ్ ఎన్డీఏ కోalition గవర్నమెంటు మన దేశంలో ప్రతిపక్షం ఉండకూడదు, నియంతృత్వ ధోరణిలో నియంత అయితే బాగుంటుంది అనే విధంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఒక ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం ఈజ్ ఎసెన్షియల్, చాలా అవసరం. అప్పుడే ప్రజాస్వామ్యం నిండు నూరేళ్ళు ఉండగలుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ప్రధాన ప్రతిపక్షం, దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటిది, దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నామరూపాలు లేకుండా చెయ్యాలి, దట్ ఈజ్ కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయనే పెట్టాడు, ఇది ఒక స్లోగను అనేటువంటి తలంపుతో, అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాడు. అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, అంతే బలంగాని. నువ్వు ఎంత కిందకు నొక్కాలంటే ఒకసారి కొంచెం ఆగొచ్చు, ఇప్పుడు కూడా 100లోకి వచ్చాము,
ఇంకొక 100 వచ్చినాయి అంటే నువ్వు ఇంటికి జారాల్సింది, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఆ తర్వాత బీజేపీలో కూడా ఏం ప్రజాస్వామ్యం ఒకసారి ఆలోచించుకోండి. అందరికేమో అద్వానీ గారికి మిగతా వాళ్ళందరికన్నా 70 ఏళ్ళు తిండికి వెళ్ళాలి, ఈయన ఎన్ని ఏళ్ళు వచ్చినా ఆయన ప్రధానమంత్రి ఉండాలి. ఇది కూడా ఆయన బీజేపీ నాయకులు ఎంతోమంది ప్రధానమంత్రులు నాయకులు ఉన్నారు, ప్రధానమంత్రి చేశారు, ఆ ప్రతిపక్ష నాయకులు చేశారు. కానీ ఈ రకం పోకడి దేశానికి మంచిది కాదని చెప్పేసి. అందరికీ నమస్కారం. ఈ రోజున మన తెనాలి నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జి గారైనటువంటి డాక్టర్ చంద్రసాంబశివుడు గారు, అదేవిధంగా తెనాలి టౌన్ ప్రెసిడెంట్ గారైనటువంటి పొన్నూరు శశి గారు, వీరిద్దరూ కూడా నన్ను తెనాలి పట్టణానికి వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన సాంబశివుడు గారు, శశి గారు వారి యొక్క అడుగుజాడల్లోనూ నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగకోకుండా ఇంకా మంచి మైలేజ్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఇందు మూలకంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ పై పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అత్తోట శరత్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్ల పోరాటానికి ఫలితమంటూ వారు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటాన్ని వారు స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ చివరకు వర్గీకరణ ఆమోదం జరిగిందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ ఉపకులాలు అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీసెల్ అధ్యక్షులు అత్తోట శరత్, గుంటూరు జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్, మల్లవరపు విజయ్, కోపల్లి శ్రీను, పెనపాటి రవీంద్ర, జకరయ్య, డేవిడ్, దొప్పలపూడి శ్యామ్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, బిల్లా రమేష్, సుద్దపల్లి రవీంద్ర, క్రిష్ పాల్గొన్నారు. మన శ్రీ మందకృష్ణ గారు ఆయన నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు కానివ్వండి, అదేవిధంగా మన మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సముచిత ఆలోచనతో ఆ కార్యం జరగడానికి ఆ యొక్క ఫలాలను ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క అణగారిన కులానికి కూడా అన్ని విధంగా చేయడానికి ఈ తీర్మానం చేసి కేబినెట్ విస్తరణలో బిల్ పాస్ చేసిన విధానాన్ని బట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి పెద్దలకు కూడా, అదేవిధంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ఆ కూటమి భాగంలో ఆయన సముచిత స్థానం కల్పించి, అదేవిధంగా ఆలపాటి రాజు నేతృత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు తెలంగాణలో అన్ని పార్టీలు కూడా వర్గీకరణ సమర్థిస్తే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వర్గీకరణ సమర్థిస్తానని కానీ వ్యతిరేకిస్తానని కానీ ఎక్కడ మాట్లాడకపోవడం వల్ల ఆర్డినెన్స్ తేవడం జరిగింది. విధానసభలో మాకు ఖచ్చితమైన మ్యారిటీ వచ్చిన రోజు ఈ ఆర్డినెన్స్ చట్టరూపంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు. ఈలోపు ఈ ఆర్డినెన్స్ ద్వారా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఏబిసిడీలు గారు వర్గీకరించి 59 కులాలకు కూడా న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి కుదరవల్లి శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎస్ఎస్ఎల్ నాయకులు పాల్గొన్నారు.
తెనాలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి మండల ప్రజా పరిషత్ సార్వత్రిక లెక్కలు ఆమోదించడంపై చర్చ నిర్వహించారు. తదనంతరం సభ్యులు ఆమోదించారు. అలాగే వివిధ శాఖల అధికారుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ నిర్వహించారు. తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చోట్ల బోర్లు నిర్మించేందుకు సమావేశం ఆమోదించింది. అయితే 2025 మార్చి నెలాఖరు నాటికి ప్రారంభించిన అభివృద్ధి పనులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా పనులు చేపట్టేందుకు సమావేశం ఆమోదించింది. అలాగే పలువురు సభ్యులు విద్యుత్ లో వోల్టేజ్ సమస్యల గురించి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కుక్కల బెడద గురించి కూడా సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. బస్సు సౌకర్యం కూడా ప్రారంభించాలని కూడా పలువురు సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంకు ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షత వహించగా ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, ఉపాధ్యక్షులు కేటూరి స్వప్న, ఏవో ఆచంట శ్రీనివాసరావు ప్రభుత్వాలు పాల్గొన్నారు. సర్వసభ సమావేశానికి ముఖ్యంగా త్రాగునీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి కొట్టుడు పంపులు, అలాగే బోర్లు కానీ అనేక నీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి పంపులు గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే 31/3/2025 వర్కులు చేయని కొత్త వర్కుల్లో గత కాలంలో 3 లక్షలు గ్రాంట్లు ఉండే మండల పరిషత్లో ఇప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది. అందువల్ల పాత వర్కులు రద్దుపరిచి కొత్త వర్కుల్ని 10 లక్షలకి గ్రాంట్ పెరుగుదల కాబట్టి కొత్త వర్కులు చేయటకు అంగీకారమైంది. అలాగే ఈ ఎన్ఆర్జీసీకి కింద ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా అవకతవకలు చేస్తున్నారు. అందరూ ఎంపీటీలు, సర్పంచులు అందరూ గ్రామాల నుంచి వచ్చిన వారందరూ బాగా గొడవగా ఉంది ఈ మీటింగ్లో. దాని మీద అవకతవకలు జరగకుండా ఎంపీడీఓ గారు కానీ, తర్వాత ఫీల్డ్ ఈ ఎన్ఆర్జీసీ ఆఫీసర్లు కానీ దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలిలోని ఐతానగర్లో గల క్రీస్తు కృపాలయం సెంచరీ లూథరన్ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చర్చి చైర్మన్ పాస్టర్ డాక్టర్ బాబు సర్వోన్నతరావు వేముల తెలియజేశారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 18వ తేదీ నుంచి చర్చిలో జరిగే కార్యక్రమాలని వారు వివరించారు. స్థానిక ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం సెంచరీ లూథరన్ చర్చిలో జరిగే ఆరాధన కార్యక్రమాలని చర్చి చైర్మన్ డాక్టర్ బాబు సర్వోన్నతరావు వేముల తెలిపారు. శుక్రవారం చర్చిలో ఉదయం 11 గంటల నుండి విశేష ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. శిలువ మీద పలికిన 7 మాటలపై ఆధ్యాత్మిక గురువులు బోధించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మధ్యాహ్నం 4:30 గంటలకు క్రీస్తు కృపాలయం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ వరకు శిలువ మోసే కార్యక్రమం ఉంటుందని, ఈ సందర్భంగా భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అక్కడ బహిరంగ సిలువ వేసే కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పట్టణంలోని అనేక సంఘాలు, సంఘ కాపర్లు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ కె అబ్రహం, రెవరెండ్ కత్తెర సుధీర్, గేరా థామస్, డిసి శివ, తెనాలి డేవిడ్ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నేలటూరి సునీల్ బాబు, బొనిగల ప్రదీప్, గడ్డెట్టి ప్రకాష్ బాబు, పోపూరి సువర్ణకుమారి, బళ్ళ ఎలిజబెత్ రాణి, పిల్లి దాసు, పిల్లి క్రాంతి, పిల్లి రాజేష్, కురగంటి రమేష్ బాబు, వీరంకి రామకృష్ణ పాల్గొన్నారు. మార్చి 5వ తేదీ నుంచి శ్రమల కాల ధ్యానాలు ప్రారంభమయ్యాయి. దేవుని మహాకృపలో క్రీస్తు కృపాలయం శతవార్షిక లూథరన్ దేవాలయంలో జరిగినటువంటి శ్రమల కాల ధ్యానాలు ఇప్పటి వరకు దేవుని నామానికి మహిమకరముగా, సంఘానికి, పట్టణానికి ఆశీర్వాదకరంగా జరిగాయని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. సంఘమంతా ప్రతి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సమకూడి దాదాపు 1000 మంది దాకా దేవుని నామాన్ని స్తుతించి ఉపవాసాలుండి ఆరాధించడానికి దేవుడు కృప చూపించారు. గత ఆదివారం, మఠలాదివారం, యేసుక్రీస్తు ప్రభువారు జీవోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవాలయము హయ్యర్పేట దేవాలయం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మంచి ర్యాలీ నిర్వహించి చక్కని కార్యక్రమాలు నిర్వహించడానికి దేవుడు కృప చూపించారు. రేపటి దినం మహాశుక్రవారం, ప్రభువారిని సిలువ వేసినటువంటి దినం. ఆ మహాదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరాధనలు జరుగుతాయి. ప్రభువారు పలికిన 7 మాటల మీద ధ్యానాలు జరుగుతాయి. 7 అభిషిక్త గురువుల చేత ధ్యానాలు జరిపించబడుతూ ఉన్నాయి. అందును బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా రేపు సాయంత్రం 4:30 గంటలకు క్రీస్తు కృపాలయం సెంటినరీ లూథరన్ దేవాలయం దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒక చక్కని ర్యాలీని నిర్వర్తిస్తూ ఉన్నాం. సిలువ వేత, సిలువను మోయిచు బొట్టులతో కలిసి సంఘ పెద్దలు, స్త్రీల సమాజము, యవనస్తులైన బిడ్డలు, పిసిసి వారు, ట్రెజరర్ గారు, డెలిగేట్స్, సంఘ నాయకులు, సంఘ కాపరి అందరము కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ 4:30 గంటలకు ర్యాలీని ప్రారంభించి 5 గంటలకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు చేరి అక్కడ ఆయా సంఘాల గురువులు, ఆయా సంఘాల నాయకులు, ఆయా సంఘస్థులు అందరూ కలిసి దేవుని నామాన్ని ఘనపరుస్తూ 6 గంటల వరకు ఒక ఆరాధన జరపడానికి ఏర్పాటు చేశాం. ప్రేమపూర్వకంగా పట్టణంలో ఉన్న మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దీనికి మతాలు, వర్గాలు, వైషమ్యాలు ఏమీ లేవు. ఇంతకుముందే మాకు అందిన వార్త ఏంటంటే ముస్లిం సోదరులు మేము కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా వస్తున్నామని కబురు పంపించడం జరిగింది. అందువలన అందరము కలిసి దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని నామానికి మహిమ కలిగిద్దాం. మన పట్టణము ఒక ఆశీర్వాదకరమైన పట్టణంగా ఉండేలాగున దేవునికి విజ్ఞాపనలు చేయడానికి ఏర్పాటు చేయబడింది. గత ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి అధోగతి పాలు చేసిన వాళ్ళు ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరమని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. టీటీడీ గోశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అప్పటిలో గోవులు చనిపోతే వాటిని దాచేసి ఇప్పుడు సాధారణంగా చనిపోయిన గోవులను భూతద్దంలో చూపించి రాద్ధాంతం చేస్తున్న వైసీపీ వికృత చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. జూటూరి సత్యనారాయణ మాట్లాడుతూ నిజమైన హిందువులు ఎవరు గోవుల జోలికి పోరని వాటి విషయంలో రాజకీయం చేయటం దురదృష్టకరమని అన్నారు. కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, పండితపు దుర్గా, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తవ్వా ప్రసాద్, మునిపల్లి దుర్గా, వెంకటరత్నం, ఆచాయమ్మ, బొల్లిముంత మహేష్, చల్లగాలి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు. గోవుల్ని నాశనం చేసినటువంటి వాడు కూడా అట్టాగే నాశనం అయిపోతాడని వేదాల్లో రాస్తుంది. అందుకనే హిందూ అనేటువంటి వాడు ఎవడు కూడా గోవు జోలికి వెళ్ళరు. కావాలంటే ఫ్రెష్ దాణా పెడతారు, కానీ ఇట్లా రోడ్లెక్కి గోల చేసి గందరగోళం చేసి నువ్వు గోశాలలో మరణాలు సంభవించినాయని చెప్పి ప్రచారం చేసావు. వచ్చి నిజ నిరూపణకి రమ్మని చెప్పి సవాల్ విసిరినట్లయితే అప్పుడు నువ్వు కాముగా నువ్వు గోశాలకు వెళ్ళాలా? అక్కడ నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే వాటిని నిరూపించాలా? అలా కాకుండా నీ 100 మంది నీ తాబేదారులను వేసుకొని రోడ్డు మీద పడి దొర్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని ఇకైనా మానుకోవాలి. మరి ఏదైతే పోలీసు వారి సూచనలతో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు మాత్రమే, ఎమ్మెల్యేలు కానివ్వండి, సంబంధిత నాయకులు మాత్రమే మరి తిరుపతి గోశాల వద్దకి ఈరోజు చేరుకున్నారు. మీరు వచ్చి నిరూపణ చేస్తే మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడైతే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలంటూ చూపించమని చెప్పి సవాల్ విసిరితే బోమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర ఒక డ్రామా మొదలుపెట్టాడు. రోడ్డు మీద పడి దొర్లుతూ తన తాబేదారులను చుట్టూ నిలబెట్టుకొని శాంతి భద్రతకు విఘాతం కలిగించే పనిని మొదలుపెట్టాడు. మరి ఆ శాంతి భద్రతకు విఘాతం కలిగించిన మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, దాంతో కార్మికులకు అన్యాయం జరుగుతుందని నాయకులు ఆరోపించారు. తెనాలి పురపాలక సంఘం వద్ద మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వస్తే తమ జీవితాలు మారతాయని ఆశించిన కార్మికులకు తమ హక్కులను కోల్పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆప్కాస్ వల్ల కార్మికులకు ఉపశమనం కలిగిందని, అయితే దాన్ని రద్దు చేసి పాత కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు.
కార్మికులకు పనిచేయడానికి అవసరమైన టూల్స్ అందుబాటులో లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అలాగే యూనిఫామ్, పాదరక్షలు, కొబ్బరి నూనె, సబ్బులు, మాస్కులు, చేతి గ్లౌజు, ఆఫ్రాన్లు 2 సంవత్సరాల నుండి ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికులు చేసే పని మేము చేస్తున్నామని, వారికి వేతనాలు 40,000 రూపాయలు అంతకంటే ఎక్కువ వస్తున్నాయని, మాకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీఓఎస్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. తదనంతరం మున్సిపల్ కమిషనర్ కలిసి వివరించారు. కార్యక్రమంలో ఎం పద్మ, వి సుధాకర్, పి జయలక్ష్మి, ముత్యాలు, పద్మావతి, ఎం శ్రీను, నాగరాజు, ఎస్ గోపి, కనకలక్ష్మి, సిహెచ్ఈ అంజయ్య, వి లక్ష్మీనారాయణ, డి పద్మ, గంజి రమణ, నాగేంద్రబాబు, దుర్గా ప్రసాద్, గాదే నాగలక్ష్మి, పులిపాక వీరమ్మ, బి రత్నకుమారి, పిల్లి భారతి, తుమ్మల సుజాత తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టి తమ అనుయాయులకి కాంట్రాక్టుల ద్వారా మేలు చేయడం కోసం ఈ రాష్ట్రంలో తెరలేపారు. అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాలని చెప్పి చెప్తున్నారు. ఇవి కాంట్రాక్ట్ కార్మికులకి తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం తన ఆలోచన నిర్మించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో అంశం, పట్టణాలు పెరుగుతున్నాయి, అట్లాగే మురుగు కాలువలు పెరుగుతున్నాయి, రోడ్లు పెరుగుతున్నాయి, ఇతరత్ర పట్టణం విస్తరిస్తూ ఉంది, ప్రజల యొక్క ఆకాంక్షలు పెరుగుతున్నాయి, ఆధునికత పెరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క జనాభాకు అనుగుణంగా సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే వాళ్ళు వాడుతున్నటువంటి టూల్స్ అండ్ ట్యాకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఇస్తున్నారా లేదా వాటిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇచ్చేటువంటి ప్రతి ఏటా చెప్పులు కానివ్వండి, అట్లాగే కొబ్బరి నూనె కానివ్వండి, నూనె కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, వాళ్ళు ఉపయోగించేటువంటి పుష్ కార్ట్స్ కానివ్వండి, అట్లాగే వీల్ డ్రైవ్స్ కానివ్వండి, వీల్ బార్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి స్థానిక అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఏదైతే మీరు ఒప్పందాలు జరిగినాయో ఆ ఒప్పందాలకు సంబంధించిన జీవోలు ఇంతవరకు రాలేదు. ఆ జీవోలు వెంటనే అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. మాకు 2024 సంవత్సరానికి సంబంధించి మాకు రావాల్సినటువంటి కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు, అట్లాగే బట్టలు, ఇంకా మేము ప్రతిరోజు మా పని సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా మాకు రావాల్సిన అవసరం ఉంది. రెండు, ఆప్కాస్ విధానంలో కొంత వెసులుబాటు ఉన్నా కానీ అది ఎప్పుడు ఉంటుందా, ఎప్పుడు పోతుందా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని స్థితి ఉంది. కనుక మీరు వెంటనే మరలా పాత విధానం కాంట్రాక్ట్ సిస్టమ్ పోకుండా కార్మికులు మొత్తాన్ని పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా తదితర డిమాండ్స్ మీద ఆందోళన చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. తెనాలి మున్సిపల్ పట్టణ స్థాయిలో ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయకపోతే రాబో రోజుల్లో మళ్ళా మున్సిపల్ కార్మికులందరూ సమ్మెకపోవడానికి సిద్ధపడుతున్నారు. కనుక అంతవరకు రాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలి. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర పిలుపు మేరకు, రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు గత 3 రోజుల నుంచి అన్ని మున్సిపాలిటీస్లలో మున్సిపల్ కార్యాలయం ముందు వర్కింగ్ అవర్స్ అయినాక ధర్నా కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఈరోజు క్లోజింగ్ డే. దానిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ నాయకులు కలిసి రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం అయింది. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడుకున్నటువంటి కొన్ని సమస్యలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మున్సిపాలిటీ స్థాయిలో చేయవలసినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇవి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సోప్స్, ఆయిల్స్ ఇలాంటివి ఏమైనా అవి వాటి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్స్ అయినాయి. వర్కర్స్ కూడా మనం ఇచ్చేటువంటి సోపులు కానీ, ఆయిల్స్ కానీ, చప్పల్స్ కానీ, ఆపరాన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న అగ్నిమాపక శాఖ. రావి సాంబయ్య హైస్కూల్లో అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అగ్నిమాపక అధికారి జి సూరిబాబు వెల్లడి.
పట్టణ అవుట్లెట్ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయిస్తున్న చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.